ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే దిస్ ఈజ్ ది బెస్ట్ టైం. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే వర్క్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు సదాశివపేట కూడా చాలా దగ్గరగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. సదాశివపేట నుంచి అయితే జస్ట్ 2 to 5 minutes లోపు మనం సదాశివపేట రీచ్ అవ్వచ్చు. ముంబై హైవేకి అయితే జస్ట్ 1 minute వాక్వే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే హైవే నుంచి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనం ఒకసారి ఇన్సైడ్ చూద్దాం పదండి. మనకి ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 222 నుంచి మనకు ప్లాట్ సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయండి. మనకు సైజింగే 222 నుంచి మనకు ప్లాటింగ్ సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ విధంగా మనం ఎంతనైనా సైజ్ అనేది మనం తీసుకోవచ్చు. మనకు 1000 square yards వరకు కూడా మనం ఇందులో పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి ఇందులో ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్నర్ ఫ్లాట్స్ కానీ, ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ కానీ అలా చాలా ప్లాట్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇటు కూడా చూసుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు 40 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి. చుట్టూ కర్బింగ్ స్టోన్స్ వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. కంప్లీట్గా మనకు సీసీ రోడ్ వస్తుంది అనమాట. ఈ విధంగా చాలా ది బెస్ట్గానైతే వెంచర్ ఉంటుంది. అంతేకాదండి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కంప్లీట్గా మనకు చూసుకున్నట్టయితే 108 acres ది బెస్ట్గా అన్ని అమ్యూనిటీస్ ఉండే విధంగా మనకు ముంబై హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇటు సదాశివపేట కానీ, సంగారెడ్డి కనెక్టివిటీ కానీ హార్డ్లీ మనకు ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి మనకు ముత్తంగి, రుద్రారం, ఓఆర్ఆర్ దాటినప్పటి నుంచి సంగారెడ్డి నుంచి మనకు అన్ని కనెక్టివిటీ ఉన్నాయి అనమాట. అంతేకాకుండా మనకు వోక్స్వేగన్ యూనివర్సిటీ కానీ చాలా నియర్ బై ఉంటుంది. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది బెస్ట్గానైతే ప్రాజెక్ట్